తిరుపతిలో అకామిడేషన్ కోసం చూసే వాళ్ళకి తిరుపతి బైపాస్ రోడ్లో పద్మశాలి భవన్ అనేది ఉంది. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 4.2 కిలోమీటర్స్ దూరంలో, తిరుపతి బస్టాండ్ నుండి 3.5 కిలోమీటర్స్ దూరంలో, తిరుచానూరు పద్మావతి టెంపుల్ నుండి 1.3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఫోటో ఐడి ప్రూఫ్ చూపిస్తే మనకి రూమ్స్ ఇస్తారు. అన్మ్యారీడ్ కపుల్స్కి అయితే ఇక్కడ రూమ్స్ ఇవ్వరు. రూమ్ ఛార్జెస్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. అన్నప్రసాద సమయం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 to 3, నైట్ 8:30 to 10 వరకు అయితే ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక కాంప్లెక్స్ లాగా ఉండి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ ఏదైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ట్రావెల్స్ ఆప్షన్ ఉంది. బేసిక్ అవసరాలు లైక్ సోప్, టూత్పేస్ట్, పిల్లల అవసరాల కోసం ఒక గ్రాసరీ షాప్ అండ్ షాపింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందులోనే ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. ఇది ఆ కళ్యాణ మండపం. మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫ్రీ ఫుడ్ నచ్చని వాళ్ళకి ఇక్కడ రెస్టారెంట్ ఆప్షన్ కూడా ఉంది. కనుక ఇదంతా దాతల వివరాలు. ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. పక్కన వెళ్తే అక్కడ భోజనాలయంకి దారి ఉంటుంది. ఇది టోటల్గా 4 floors. సో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. చూసారు కదా ఎంత స్పేషియస్గా అండ్ ఎంత పెద్దగా ఉందో ఈ భవనం. రూమ్స్ వచ్చేసి సింగిల్ కాట్ ప్లస్ డబుల్ కాట్ బెడ్స్తో ఉంటాయి. అంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక చిన్న రూమ్ ఉంటుంది. అందులో ఒక సింగిల్ కాట్ బెడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూమ్ చాలా స్పేషియస్గా డబుల్ కాట్ బెడ్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అన్నీ చాలా హైజెనిక్గా అండ్ ఫుల్ ఆఫ్ వెంటిలేషన్, హాట్ వాటర్ ఫెసిలిటీస్తో ఉంటాయి. ఇది మేము వెకేట్ చేసే రోజు తీసిన వీడియో. సో నెవర్ మైండ్ ద మెస్. వెనుక ఒక బాల్కనీ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మనకి బాత్రూంలో గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో హాట్ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మాకైతే విండో వ్యూ ఇది వచ్చింది. ఒక పాండ్ విత్ 7 కొండల వ్యూ. ఇక భోజనాలయానికి వస్తే ఇక్కడ ఫుడ్ చాలా హైజెనిక్గా టేస్టీగా ఉంటుంది. రోజు ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే పెడతాను. ఇక్కడ నేను వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు.